గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, స్టార్ట్ ఓకే, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడే కెమికల్ బ్లూ ప్రింట్స్ గురించి తెలుసుకుందాం. బ్యాక్టీరియా మన చుట్టూ ఉంది. మరి హానికరమైన వాటితో మనం ఎలా పోరాడతాం? వాటితో పోరాడటానికి మనం యాంటీబయాటిక్స్ అనే శక్తివంతమైన మందులను వాడతాం. ఈ అద్భుతమైన ఆవిష్కరణ ఆధునిక వైద్యాన్నే పూర్తిగా మార్చేసింది. మొట్టమొదటి బ్లూ ప్రింట్ పెన్సిలిన్. ఇది బ్యాక్టీరియా సెల్ వాల్స్ నిర్మించకుండా ఆపేస్తుంది. పెన్సిలిన్, బీటా లాక్టమ్స్ అనే ఒక పెద్ద డ్రగ్ ఫ్యామిలీకి చెందింది. వీటన్నింటిలో కామన్గా ఉండేది ఒక 4 అణువుల రింగ్. అదే వాటి పనితీరుకు కీలకం. సాధారణ ఉదాహరణ అమాక్సిసిలిన్. ఇది చాలా రకాల ఇన్ఫెక్షన్లకు చికిత్స చేస్తుంది. ఇక టెట్రాసైక్లిన్స్కు వద్దాం. ఇవి మట్టిలోని బ్యాక్టీరియా నుండి వచ్చిన పవర్ఫుల్ బ్లూ ప్రింట్. వీటి పేరులోనే ఉంది, వీటి కెమికల్ బ్లూ ప్రింట్లో 4 రింగ్స్ ఉంటాయి. ఇక్కడసలు విషయం ఏంటంటే, చిన్న చిన్న మార్పులతో వేర్వేరు డ్రగ్స్ ఎలా తయారవుతాయో చూడండి. డాక్సీసైక్లిన్ ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్. ఇది చాలా రకాల జబ్బులకు పనిచేస్తుంది. ఇంకో ముఖ్యమైన యాంటీబయాటిక్ ఫ్యామిలీది పూర్తిగా వేరే బ్లూప్రింట్, మ్యాక్రోలైడ్స్. వీటి ప్రత్యేక లక్షణం 14 లేదా అంతకంటే ఎక్కువ అణువులతో కూడిన ఒక పెద్ద రింగ్. ఒక కామన్ మ్యాక్రోలైడ్ ఎజిథ్రోమైసిన్. దీన్ని తరచుగా జీప్యాక్ అని పిలుస్తారు. సో అసలు పాయింట్ ఏంటంటే, వేర్వేరు కెమికల్ బ్లూప్రింట్స్ వేర్వేరు పనులు చేస్తాయి. ఈ డైవర్సిటీ వల్లే బ్యాక్టీరియాతో పోరాడటానికి మన దగ్గర చాలా కెమికల్ ఆయుధాలున్నాయి. చూసారా, మానవ ఆరోగ్యం కోసం ఇన్ని రకాల బ్లూప్రింట్స్ ఎంత కీలకమో ఇది చూపిస్తుంది. కానీ బ్యాక్టీరియా నిరంతరం మారుతూనే ఉంటుంది. మరి సైన్స్ నెక్స్ట్ ఎలాంటి బ్లూప్రింట్స్ డిజైన్ చేస్తుంది? ఒక ఆసక్తికరమైన విషయం గమనించారా ఎప్పుడైనా? గతసారి తీవ్రమైన జ్వరం వచ్చినప్పుడు వాడిన ఆ చిన్న టాబ్లెట్, అంటే అది కేవలం ఒక సాధారణ మందు కాదు. ఖచ్చితంగా కాదు. అది ఏంటంటే, కోట్లాది సంవత్సరాలుగా మన పాదాల కిందున్న మట్టిలో ఆ సూక్ష్మజీవుల మధ్య నిశ్శబ్దంగా జరుగుతున్న ఒక భయంకరమైన యుద్ధం నుండి మనం సంగ్రహించిన ఒక అద్భుతమైన రసాయన ఆయుధం. ఎగ్జాక్ట్లీ. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలోని అత్యంత ఆసక్తికరమైన చాప్టర్ 12 అంటే యాంటీబయాటిక్స్ ప్రపంచంలోకి ఒక డీప్ డైవ్ చేయబోతున్నాం. అవును, ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే యాంటీబయాటిక్స్ అనేవి ఫార్మసీలో దొరికే రసాయనాలు మాత్రమే కాదు. కానే కాదు. నా దగ్గరున్న ఈ ఆధారాలను గమనిస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇవి ప్రకృతిలో మనుగడ కోసం సాగే పోరాటంలో బ్యాక్టీరియాలు, అలాగే శిలీంధ్రాలు అంటే ఫంగస్ ఒకదానిపై ఒకటి ప్రయోగించుకునే బ్రహ్మాస్త్రాలు లాంటివి. కరెక్ట్. అసలు ఈ విశ్లేషణలో మన ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే, ఈ రసాయన ఆయుధాలు అసలు ఎలా పనిచేస్తాయి, వాటి నిర్మాణమేమిటి అని వివరంగా తెలుసుకోవడం. అవును. నా నోట్స్ ప్రకారం చూస్తే ఇది 1929లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మొదటి యాంటీబయాటిక్ అయిన పెన్సిలిన్ను కనుగొన్నప్పటి నుండి మొదలైంది. అసలు ఫ్లెమింగ్ చూసిన ఆ ఫంగస్ తన చుట్టూ ఉన్న బ్యాక్టీరియాను ఎందుకు చంపుతోంది అంటారా? ఈ యుద్ధం వెనుక ఉన్న అసలు కథేమిటి? ఇది అర్థం చేసుకోవాలంటే మనం భూమి పుట్టుక తర్వాత మనుషులు రాకుముందు కాలానికి వెళ్ళాలి. సో ఈ భూమి మీద వనరుల కోసం, ఆహారం కోసం, స్థలం కోసం సూక్ష్మజీవుల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. ఫ్లెమింగ్ తన ల్యాబ్లో గమనించింది సరిగ్గా ఇదే. ఒక పెట్రీ డిష్లో పెన్సిలిన్ అనే ఫంగస్ పెరిగినప్పుడు ఏంటంటే, అది తన చుట్టూ ఒక అదృశ్య రసాయన వలయాన్ని సృష్టించుకుంది. ఓహో, అంటే ఒక బోర్డర్ లాగా అన్నమాట. అవును, ఆ వలయంలోకి ఏ బ్యాక్టీరియా కూడా రాలేదు. అంటే ఆ ఫంగస్ తనను తాను రక్షించుకోవడానికి, శత్రువులైన బ్యాక్టీరియాలను చంపడానికి ఒక ప్రత్యేకమైన రసాయనాన్ని స్రవిస్తోందన్నమాట. ఆ రసాయనమే యాంటీబయాటిక్. వావ్! అంటే ఆ ఆధారాల ప్రకారం యాంటీబయాటిక్స్ అంటే బ్యాక్టీరియా లేదా ఫంగస్ లాంటి సూక్ష్మజీవుల నుండి ఉత్పత్తి చేయబడే పదార్థాలు. ఇవి ఇతర బ్యాక్టీరియాలను చంపుతాయి కదా? అవును, చంపే వాటిని బ్యాక్టీరిసైడల్ అంటారు, లేదా వాటి పెరుగుదలను అడ్డుకుంటాయి. వాటిని బ్యాక్టీరియోస్టాటిక్ అంటారు. సో మనం మన తెలివితేటలతో ఏం చేశామంటే, సూక్ష్మజీవుల మధ్య జరిగే యుద్ధంలో వాడే ఆ రసాయన ఆయుధాలను సంగ్రహించి మన శరీరంలోకి ప్రవేశించే హానికరమైన బ్యాక్టీరియాలను నాశనం చేయడానికి వాడుకుంటున్నాం. బాలే చెప్పారు. అంటే శత్రువు యొక్క శత్రువు మనకు మిత్రుడు అనే సూత్రాన్ని మనమిక్కడ వాడుకున్నామన్నమాట. ఖచ్చితంగా అదే జరిగిందిక్కడ. సో
ఇప్పుడు ఈ రసాయన ఆయుధాలు అసలు ఎలా దాడి చేస్తాయో చూద్దాం. మన నోట్స్లో మొదటి రక్షణ వలయమైన కణ కవచాలను అంటే సెల్ వాల్స్ను నాశనం చేసే పద్ధతి గురించి చాలా వివరంగా ఉంది. ఇందులో ఆ బీటా లాక్టమ్స్ అనే యాంటీబయోటిక్స్ గురించి రాసి ఉంది. ఇవి బ్యాక్టీరియా కణ కవచాన్ని ఎలా దెబ్బతీస్తాయి? అసలు బ్యాక్టీరియాకు గోడ ఎందుకుంటుంది? ఇది చాలా మంచి ప్రశ్న. ఏంటంటే బ్యాక్టీరియా లోపల ఉండే పీడనం అంటే ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక వాటర్ బెలూన్లో అవసరానికి మించి నీళ్లు నింపితే అది ఎలా పగిలిపోవడానికి సిద్ధంగా ఉంటుందో ఆ బ్యాక్టీరియా కణం కూడా అలాగే ఉంటుంది. ఓ, అంటే ఎప్పుడూ పేలిపోవడానికి రెడీగా ఉన్న బాంబులాంటిదన్నమాట. అవును. సో ఆ బెలూన్ పగిలిపోకుండా దాని చుట్టూ ఒక ఇనుపవల లాంటి గోడను బ్యాక్టీరియా నిర్మించుకుంటుంది. అదే సెల్ వాల్. ఈ బీటా-లాక్టమ్ యాంటీబయాటిక్స్ సరిగ్గా ఆ గోడ నిర్మాణాన్ని ఆపుతాయి. ఎలా ఆపుతాయి? రసాయన శాస్త్రం ప్రకారం చూస్తే ఈ మందుల నిర్మాణంలో ఒక ప్రత్యేకమైన భాగముంటుంది. అదే 4 అణువులున్న సైక్లిక్ అమైడ్ రింగ్. ఉదాహరణకు 6-APA అంటే 6-అమైనోపెన్సిలానిక్ యాసిడ్ అనే మూల నిర్మాణాన్ని తీసుకుంటే అందులో ఈ బీటా-లాక్టమ్ రింగ్ ఉంటుంది. ఈ 4 అణువులు ఒక చదరపు ఆకారంలో ఒక స్ప్రింగ్ లాగా అత్యంత ఒత్తిడితో నొక్కిపెట్టబడి ఉంటాయి. ఈ నోట్స్ చదువుతున్నప్పుడు నాకైతే ఒక ఆలోచనొచ్చింది. ఈ బీటాలాక్టమ్ రింగ్ అనేది ఒక ట్రోజన్ హార్స్ లాగా బ్యాక్టీరియా కోటగోడలను లోపలి నుండే పడగొట్టే ఒక అద్భుతమైన ఆయుధం లాంటిది కదా. అంటే ఆ బ్యాక్టీరియా కూడా నిర్మించుకోవడానికి ఇటుకలు తెచ్చుకుంటున్నానని భ్రమపడుతుంది, కానీ లోపలికి వెళ్ళాక ఈ మందు తన పని పడుతుంది. అవునా? భలే చెప్పారు. ఆ పోలిక సరిగ్గా సరిపోతుంది. బ్యాక్టీరియా తన గోడను కట్టుకోవడానికి ట్రాన్స్పెప్టిడేజ్ అనే ఒక ఎంజైమ్ను వాడుతుంది. ఈ ఎంజైమ్ ఏంటంటే ఇటుకలను పేర్చినట్లుగా గోడను పేర్చుకుంటూ పోతుంది. ఓకే. ఈ బీటా-లాక్టమ్ మందు ఇటుకలాగానే కనిపిస్తోంది ఆ ఎంజైమ్కి. ఎంజైమ్ పొరపడి ఆ మందును తీసుకున్న వెంటనే ఆ నొక్కిపెట్టబడిన 4 అణువుల స్ప్రింగ్ లాంటి రింగ్ ఒక్కసారిగా పగిలిపోయి అంటే పాప్ అయిపోయి ఆ ఎంజైమ్ను గట్టిగా బంధించేస్తుంది. వావ్! అంటే ఎంజైమ్ లాక్ అయిపోతుందన్నమాట. అవును. ఎంజైమ్ పనిచేయడం ఆగిపోతోంది. గోడ నిర్మాణం కూడా ఆగిపోతుంది. లోపల ప్రెషర్ పెరిగిపోయి చివరకు కవచం లేని ఆ బ్యాక్టీరియా విచ్ఛిన్నమై చనిపోతోంది. ఇందులో మొదటి తరం మందుగా పెన్సిలిన్ జీని వాడేవారు. అంటే ఫస్ట్ జనరేషన్ డ్రగ్ కదా అది? కరెక్ట్. ఇది నారో స్పెక్ట్రమ్. అంటే కేవలం కొన్ని రకాల బ్యాక్టీరియాలపై మాత్రమే పనిచేస్తోంది. ఆ తర్వాత రసాయన శాస్త్రవేత్తలేం చేశారంటే ఈ బీటా-లాక్టమ్ రింగ్కు మరిన్ని కొమ్మలు అంటే సైడ్ చైన్స్ జోడించి అమాక్సిసిలిన్, క్లోక్సాసిలిన్ లాంటి కొత్త మందులు సృష్టించారు. రైట్. ఇక్కడే నాకింకో డౌటొచ్చింది. ఆధారాలలో ఈ అమాక్సిసిలిన్ గురించి ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. ఇది 0 డిగ్రీల నుండి 20 డిగ్రీల మధ్య నీటి ద్రావణాలలో అస్థిరంగా అంటే అన్స్టేబుల్గా ఉంటుంది అని. ఇది సాల్మొనెల్లా, లైమ్ డిజీజ్లకు బాగా పనిచేస్తుందట కదా? అవును, బాగా పనిచేస్తుంది. అలాగే ఈ క్లోక్సాసిలిన్ను ఇంపెటిగో, సెల్యులైటిస్ వంటి చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లకు కూడా వాడుతారట. అయితే నా ప్రశ్న ఏంటంటే ఈ అమాక్సిసిలిన్ నీటిలో ఎందుకు అంత అస్థిరంగా ఉంటుంది? వాతావరణ ఉష్ణోగ్రతలకే ఆ మందు పాడైపోతుందా? ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఇందాక మనం అనుకున్నాం కదా, ఆ 4 అణువుల సైక్లిక్ అమైడ్ రింగ్ ఒక స్ప్రింగ్ లాగా చాలా ఒత్తిడిలో ఉంటుందని. దాన్ని కెమిస్ట్రీలో రింగ్ స్ట్రెయిన్ అంటారు. ఓకే, రింగ్ స్ట్రెయిన్. అది ఎంత ఒత్తిడిలో ఉంటుందంటే నీరు తగిలినా లేదా కొంచెం ఉష్ణోగ్రత పెరిగినా సరే ఆ రింగ్ తనంతట తానే పగిలిపోవడానికి ప్రయత్నిస్తుంది. అమోక్సిసిలిన్ ద్రావణం 0 నుండి 20 డిగ్రీల మధ్య ఉన్నప్పుడు ఆ ఉష్ణోగ్రతలో ఉండే శక్తి చాలు ఆ రింగును విచ్ఛిన్నం చేయడానికి. అంటే బ్యాక్టీరియా దరిదాపుల్లోకి వెళ్లకముందే రింగ్ పగిలిపోతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఒక్కసారి ఆ బీటా-లాక్టమ్ రింగ్ విడిపోయిందంటే ఆ మందుకింక బ్యాక్టీరియాను చంపే శక్తి అస్సలుండదు. అందుకే మీరు గమనించే ఉంటారు, చిన్న పిల్లలకు వాడే అమోక్సిసిలిన్ సిరప్లను ఫ్రిడ్జ్లో ఉంచమని చెప్తారు డాక్టర్లు. అవును కదా, నీళ్లు కలిపాక వారం రోజుల్లో వాడేయమని ఫార్మసిస్టులు కూడా చెబుతుంటారు. రీజన్ ఇదనమాట. అవునండి. రసాయన నిర్మాణంలో ఉండే ఈ ఒత్తిడే ఆ మందును పవర్ఫుల్గా చేస్తుంది. అదే సమయంలో దాన్ని సున్నితంగా కూడా మారుస్తుంది. వావ్! అంటే ఆయుధం పేలడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే బాంబులాంటిదనమాట. సరే, ఇప్పుడు బ్యాక్టీరియా గోడను పగలగొట్టడం చూశాం. కానీ ఒకవేళ బ్యాక్టీరియా ఆ గోడని ఇంకా బలంగా మార్చుకుంటే? అది జరుగుతుంది కూడా. బ్యాక్టీరియా చాలా తెలివైనది. అందుకే కాబోలు ఈ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ ఇంకో అడుగు ముందుకు వేసి బయట గోడను పగలగొట్టడం కంటే
నేరుగా లోపలికి వెళ్లి దాడి చేసే మందులను కనిపెట్టింది. మన ఆధారాల ప్రకారం చూస్తే బ్యాక్టీరియా లోపలి ఫ్యాక్టరీని అంటే ప్రోటీన్ తయారీని స్తంభింపచేసే అద్భుతమైన దాడి వ్యూహం మరొకటి ఉంది. కరెక్ట్, ప్రోటీన్ సింథసిస్ను ఆపేయడం. అవును. ఇందులో ఆ టెట్రాసైక్లిన్స్ మరియు అమైనోగ్లైకోసైడ్స్ ఉన్నాయట. అసలు గోడను బద్దలు కొట్టడం కంటే ఈ లోపలి ప్రోటీన్ ఫ్యాక్టరీని ఆపడం వల్ల బ్యాక్టీరియా ఏ విధంగా నిస్సహాయ స్థితికి చేరుకుంటుందంటారు? దీనికి కూడా ఒక మంచి పోలిక చెబుతాను. ఒక దేశాన్ని జయించాలంటే కోట గోడలు కూల్చడం ఒక పద్ధతి. కాని ఆ కోట లోపల ఆయుధాలు, ఆహారం తయారుచేసే ఫ్యాక్టరీలను ఆపేస్తే వావ్! అప్పుడు సైన్యం దానంతటదే ఆకలితో చనిపోతుంది గదా? ఖచ్చితంగా. ఈ టెట్రాసైక్లిన్స్ సరిగ్గా అదే చేస్తాయి. బ్యాక్టీరియా పెరగాలన్నా, విభజన చెందాలన్నా దానికి ప్రోటీన్లు చాలా అవసరం. ఈ ప్రోటీన్లను తయారు చేసే ఫ్యాక్టరీలనే మనం రైబోజోమ్స్ అంటాము. టెట్రాసైక్లిన్స్ సరిగ్గా ఇక్కడే దాడి చేస్తాయి. ఇవి మట్టిలో ఉండే స్ట్రెప్టోమైసిస్ అనే అద్భుతమైన బ్యాక్టీరియా నుండి ఉత్పత్తి అవుతాయి. ఒక్క నిమిషం, మీరు చెప్పిన కెమికల్ పేరు నేను ఇక్కడ నోట్స్లో చదువుతున్నాను. ఆక్టాహైడ్రో టెట్రాసైన్ 2 కార్బాక్సిమైడ్ డెరివేటివ్స్. బాబోయ్, పదమే చాలా సంక్లిష్టంగా ఉంది. ఇంతకీ ఈ టెట్రాసైక్లిన్స్ రసాయన నిర్మాణం వెనుకున్న అసలు రహస్యమేమిటి? ఆ పేరు చూసి అస్సలు కంగారు పడకండి. దాన్ని విడదీసి చూద్దాం. టెట్రా అంటే 4, సైక్లిక్ అంటే రింగులు కదా. సో వరుసగా ఒకదాని పక్కనొకటి అతుక్కుని ఉన్న 4 కార్బన్ రింగుల నిర్మాణమేది. ఓకే, 4 రింగులు. ఈ 4 రింగుల నిర్మాణం చూడటానికి ఒక పెద్ద రెంచ్ లాగా ఉంటుంది. బ్యాక్టీరియాలోని ఆ రైబోజోమ్ ఫ్యాక్టరీలో ఒక అసెంబ్లీ లైన్ ఉంటుంది. అంటే కన్వేయర్ బెల్ట్ లాంటిది. కొత్త ప్రోటీన్ ఇటుకలు అంటే అమైనో యాసిడ్స్ ఆ బెల్ట్ మీదకు వస్తూ ఉంటాయి. టెట్రాసైక్లిన్ వెళ్లి ఆ మెషీన్ గేర్ల మధ్యలో ఇరుక్కుపోతుంది. అరేరే, అంటే ఆ బెల్ట్ ఆగిపోతుందా? అవును. దాంతో ఆ బెల్ట్ మీదకు కొత్త ప్రోటీన్లు రావడం ఆగిపోతుంది. ప్రోటీన్లు లేకపోతే బ్యాక్టీరియా దేనికి పనికి రాకుండా స్తంభించిపోతుంది. దీన్నే మనం ఇందాక అనుకున్నట్లు బ్యాక్టీరియోస్టాటిక్ అంటారు. అంటే చంపదు, కాని పని చెయ్యకుండా ఆపేస్తుందన్నమాట. పర్ఫెక్ట్గా అర్థమైంది. ఆ ఫ్యాక్టరీ గేర్లలో ఇనుప రాడ్డు పెట్టి ఆపేసినట్టు అన్నమాట. ఇక్కడ ఆధారాల్లో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ టెట్రాసైక్లిన్స్ శరీరంలో ఎంతసేపు పనిచేస్తాయో అంటే వాటి హాఫ్ లైఫ్ని బట్టి వర్గీకరించారట. షార్ట్ యాక్టింగ్ టెట్రాసైక్లిన్ అని, ఇంటర్మీడియట్ డెమిక్లోసైక్లిన్ అని, మరియు లాంగ్ యాక్టింగ్ డాక్సిసైక్లిన్, మినోసైక్లిన్ అనున్నాయి. అవును, ఆ వర్గీకరణ చాలా ముఖ్యం డాక్టర్లకు. నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ఈ డాక్సిసైక్లిన్ను క్వినైన్తో కలిపి మలేరియా నివారణకు మరియు కలరాకు కూడా వాడతారట. మలేరియా అనేది ఒక పరాన్నజీవి కదా, అంటే పారాసైట్. అది బ్యాక్టీరియా కాదు కదా, మరి దానికిది ఎలా పనిచేస్తుంది? ఇది చాలా అద్భుతమైన పాయింట్. ఇక్కడే రసాయన శాస్త్రం మనల్ని విస్మయపరుస్తుంది. మనుషులు ఆ మందుకి ఇది యాంటీబయాటిక్ అని పేరు పెట్టుండొచ్చు, కానీ రసాయనానికి ఆ పేరుతో అస్సలు సంబంధం లేదు కదా. కరెక్టే కదా, దానికి తెలియదు నేను దేన్ని చంపాలి అని. అవును. డాక్సిసైక్లిన్ ఏంటంటే మలేరియా పరాన్నజీవిలోని ఒక ప్రత్యేకమైన అవయవం ఉంటుంది. దాన్ని అపికోప్లాస్ట్ అంటారు. అందులో జరిగే ప్రోటీన్ తయారీని కూడా ఇది ఆపగలదు. సో బ్యాక్టీరియానే కాదు, పారాసైట్ని కూడా టార్గెట్ చేస్తుంది. ఓహో, అదన్నమాట సంగతి. అలాగే ఇక్కడ ఇంకోటున్ని మినోసైక్లిన్ను మొటిమలకు, రొమటాయిడ్ ఆర్థరైటిస్కు అంటే కీళ్ల వాతానికి కూడా వాడుతున్నారట. ఒకే రసాయనం ఇన్ని భిన్నమైన పనులు ఎలా చేస్తుంది? మినోసైక్లిన్ విషయానికి వస్తే దానికి బ్యాక్టీరియాను ఆపే శక్తితో పాటు ఇంకో మ్యాజిక్ కూడా ఉంది. మన శరీరంలో వాపును అంటే మంటను కలిగించే ఎంజైమ్లను కూడా ఆపే శక్తి దాని రసాయన నిర్మాణంలో ఉంది. అందుకే కీళ్లవాతంలో వచ్చే వాపును తగ్గించడానికి దాన్ని వాడతారు. ఒకే తాళం చెవి 2 వేర్వేరు తాళాలను తెరిచినట్లన్నమాట. వావ్, సూపర్బ్! ఇవి కాకుండా ప్రోటీన్ ఫ్యాక్టరీని ఆపేవి ఇంకేమున్నాయి? ఇంకో వర్గం మందులున్నాయి. అవే అమైనోగ్లైకోసైడ్స్. ఇందులో ముఖ్యమైనది స్ట్రెప్టోమైసిన్. దీన్ని 1952లో మొదటిసారి టీబీ వ్యాధికి వ్యతిరేకంగా వాడారు. టెట్రాసైక్లిన్స్ లాగా గేర్లలో ఇరుక్కోకుండా ఇది బ్యాక్టీరియా ఫ్యాక్టరీలోని 30S రైబోజోమల్ సబ్యూనిట్ అనే ఒక ఖచ్చితమైన ప్రదేశానికి గట్టిగా అతుక్కుపోతుంది. అతుక్కుపోయి ఏం చేస్తుంది? ఆ ఫ్యాక్టరీని తప్పు ప్రోటీన్లు తయారు చేసేలా చేస్తుంది. దాంతో ఆ టీబీ బ్యాక్టీరియా పనికిమాలిన ప్రోటీన్లు తయారు చేసుకుని చనిపోతుంది. అద్భుతం! ఒక్కో రసాయనానికి ఒక్కో తెలివైన దాడి. సరే, ఇప్పటివరకు మనం ఆ సెల్ వాల్స్, ప్రోటీన్ ఫ్యాక్టరీల గురించి మాట్లాడాం, చిన్న చిన్న అణువులను చూసాం గదా. కానీ ఈ ఆధారాల ప్రకారం తర్వాతి సెక్షన్లో మనం భారీ రసాయన నిర్మాణాల వైపు వెళ్లబోతున్నాం.
అవే ఈ మ్యాక్రోలైట్స్ మరియు నైట్రోబెంజీన్ డెరివేటివ్స్. అవును, ఇవి కెమిస్ట్రీలో పెద్ద స్ట్రక్చర్స్ అన్నమాట. పేర్లోనే మ్యాక్రో అంటే చాలా పెద్దది అనుంది కదా. ఆ ఇవి మట్టిలోని షాకరోపాలిస్పోరా ఎరిథ్రెయా అనే బ్యాక్టీరియా నుండి వస్తాయట. ఇవి 14 నుండి 16 అణువుల పరిమాణం గల పెద్ద లాక్టోన్ రింగులు అని. వీటిలో డీఆక్సీ షుగర్స్ ఉంటాయని మన నోట్స్ చెబుతోంది. ఇంత పెద్ద రింగులుండటం వల్ల అసలు ఉపయోగమేమిటి? హ్మ్. ఇందాక మనం టెట్రాసైక్లిన్ అనే ఆ 4 రింగుల చిన్న రెంచ్ గేర్లలో ఇరుక్కుని ఫ్యాక్టరీని ఆపుతుందని మాట్లాడుకున్నాం కదా. కానీ ఈ మ్యాక్రోలైట్స్ అలా గేర్లలో ఇరుక్కోవు. ఇవి ఎంత పెద్దగా ఉంటాయంటే బ్యాక్టీరియా ఫ్యాక్టరీలో ప్రోటీన్లు తయారయ్యి బయటకు వచ్చే ఒక సురంగం ఉంటుంది. ఒక ఎగ్జిట్ టనల్ లాంటిది కదా. అవును, ఈ 14 లేదా 16 అణువుల లాక్టోన్ రింగ్ ఒక పెద్ద దుప్పట్టిలా వెళ్లి ఆ సురంగం ద్వారాన్ని పూర్తిగా మూసేస్తుంది. అంతే, లోపల తయారైన ప్రోటీన్లు బయటకు రాలేక ఆ ఫ్యాక్టరీ బ్లాక్ అయిపోతుంది. ఉదాహరణకు ఎరిథ్రోమైసిన్ తీసుకుందాం. ఎరిథ్రోమైసిన్ విన్నాను. ఇందులో 14 అణువుల రింగ్ ఉంటుంది. దీన్ని అమీబిక్ డైసెంట్రీ, అలాగే కాలిన గాయాలకి ఇన్ఫెక్షన్ రాకుండా వాడుతారు. రైట్. ఇక్కడే సెమీసింథటిక్ మందు అయిన అజిత్రోమైసిన్ ప్రస్తావన కూడా వచ్చింది నా నోట్స్లో. దీనికి 15 అణువుల రింగ్ ఉంటుందట. కానీ ఆశ్చర్యకరంగా ఇది నీటిలో కరగదు అని రాసుంది. ఎరిథ్రోమైసిన్కు ఒకే ఒక అణువును అదనంగా చేర్చడం వల్ల అది నీటిలో కరగకుండా ఎలా పోతుంది? ఈ చిన్న మార్పు అంత పెద్ద ప్రభావాన్నెలా చూపుతుంది? ఇదొక మ్యాజిక్ అని చెప్పాలి. 14 అణువుల ఉన్నప్పుడు ఆ రింగ్ కొంచెం వదులుగా, నీటి అణువులతో స్నేహం చేసేలా, అంటే పోలార్గా ఉంటుంది. కానీ ల్యాబ్లో శాస్త్రవేత్తలేం చేశారంటే దానికి ఇంకొక నైట్రోజన్ అణువును చేర్చి 15 మెంబర్డ్ రింగ్గా, అదే అజిత్రోమైసిన్గా మార్చారు. ఓహో, ఒక్క నైట్రోజన్ని యాడ్ చేశారు. అవును, ఆ ఒక్క అణువు చేరడం వల్ల ఆ మొత్తం రింగ్ 3D ఆకారం మారిపోయి నీటిని వికర్షించేలా, అంటే హైడ్రోఫోబిక్గా తయారవుతుంది. ఓహో, అందుకే నీటిలో కరగదనమాట. అవునండి, నీటిలో కరగదు. కానీ ఏంటంటే మన శరీరంలోని కణజాలాల్లో, అంటే టిష్యూస్లో, ముఖ్యంగా శ్వాసకోశాల్లో ఇది చాలా సులభంగా చొచ్చుకుపోతుంది. అందుకే జలుబు, దగ్గు, గొంతిన్ఫెక్షన్లకు అజిత్రోమైసిన్ అనేది బెస్ట్ మెడిసిన్. కేవలం ఒక్క అణువును అటు ఇటు మార్చి మందు ప్రయాణించే దారినే మార్చేశారన్నమాట. గ్రేట్. కానీ ఈ అద్భుతాల మధ్య నన్ను బాగా భయపెట్టిన ఒక విషయం కూడా ఈ ఆధారాల్లో ఉంది. నైట్రోబెంజీన్ డెరివేటివ్ అయిన ఆ క్లోరాంఫెనికాల్ గురించి విన్నప్పుడు నాకు నిజంగా ఉళ్ళు జల్దరించింది. అవును, అది ఫార్మా చరిత్రలో ఒక చేదు నిజం. ఇది టైఫాయిడ్ మరియు మెనింజైటిస్ను అత్యంత సమర్థవంతంగా నయం చేస్తుందట. కానీ ఇది అత్యంత ప్రాణాంతకమైన గ్రే బేబీ సిండ్రోమ్కు దారితీస్తుందని రాసుంది. ఒకవైపు ప్రాణాలను రక్షించే శక్తివంతమైన మందు, మరోవైపు అప్పుడే పుట్టిన పసిపిల్లల్లో ఇంత భయంకరమైన పరిస్థితిని ఎలా సృష్టిస్తుంది? రసాయన నిర్మాణంలో వచ్చే చిన్న మార్పులు ఇంత విరుద్ధమైన ఫలితాలనిస్తాయా? మీరడిగిన ఈ ప్రశ్న ఫార్మాస్యూటికల్ ప్రపంచంలో ఆ చీకటి అధ్యాయాన్ని గుర్తుచేస్తుంది. ఇక్కడ సమస్య ఆ మందుకి ఎంత పవరుంది అని కాదు, ఆ మందును మన శరీరం ఎలా స్వీకరిస్తుంది అనేదే ఇక్కడ అసలు పాయింట్. ఓకే, అంటే శరీరం వైపు నుంచే ప్రాబ్లం అంటారా? అవును, క్లోరాంఫెనికాల్ బ్యాక్టీరియాను చంపడంలో ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. అందులో డౌట్ లేదు. కానీ ఒక మందు మన శరీరంలోకి వెళ్లి పనిచేశాక దాన్ని మన కాలేయం, అంటే లివర్, విచ్ఛిన్నం చేసి మూత్రం ద్వారా బయటకు పంపేయాలి కదా. దాన్ని మెటబాలిజం అంటారు. కరెక్టే. గ్లూకురోనిడేషన్ అనే మందును విచ్ఛిన్నం చేసే ప్రక్రియ పిల్లల్లో జరగదు. ఎందుకంటే ఆ ఎంజైమ్స్ వాళ్లలో ఇంకా పుట్టవు. అంటే ఆ మందు శరీరం లోపలే ఉండిపోతుందా? ఇంక బయటికి వెళ్ళదా? ఖచ్చితంగా. ఎంజైమ్లు లేకపోవడం వల్ల ఆ మందు పసిపిల్లల రక్తంలో అలాగే పేరుకుపోయి చివరికి విషంగా మారుతుంది. అది గుండె మరియు రక్తనాళాల వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తుంది. రక్తం సరఫరా ఆగిపోవడం వల్ల పిల్లల చర్మం బూడిద రంగులోకి, అంటే గ్రే కలర్లోకి మారుతుంది. దాన్నే గ్రే బేబీ సిండ్రోమ్ అంటారు. ఎంత భయంకరం! అవును, ఇదంతా బ్యాక్టీరియా వల్ల కాదు, ఆ మందును ప్రాసెస్ చేయలేని మనిషి జీవక్రియల వైఫల్యం వల్ల జరుగుతుంది. అందుకే అంటారు యాంటీబయాటిక్స్ వాడకమనేది కత్తిమీద సాములాంటిది అని. నిజంగానే ఈ సైన్స్ ఎంత అద్భుతంగా ఉంటుందో అంతే భయానకంగా కూడా ఉంటుంది. ఆయుధం ఎంత పదునైనదైనా దాన్ని ప్రయోగించే వాతావరణం కూడా అంతే ముఖ్యం కదా. సరే,
ఇప్పటిదాకా మనం ప్రకృతిలో అంటే మట్టిలో ఉన్న బ్యాక్టీరియా, శిలీంధ్రాలు తమ కోసం తయారు చేసుకున్న మందులను కాపీ కొట్టడం గురించి మాట్లాడుకున్నాం. అవును, అదంతా న్యాచురల్గా దొరికేదే. ఫ్లెమింగ్ పెన్సిలిన్ నుండి ఆ భారీ మ్యాక్రోలైట్స్ వరకు అన్నీ ప్రకృతి ఇచ్చినవే. కానీ ఈ ఆఖరి సెక్షన్లో మనం ప్రకృతిని దాటి కొంచెం ముందుకెళ్లబోతున్నాం. సహజంగా దొరికే మందుల నుండి మనిషి ల్యాబ్లో కృత్రిమంగా సృష్టించిన అత్యంత శక్తివంతమైన డ్రగ్స్ వైపు. ఇవి నేరుగా బ్యాక్టీరియా యొక్క DNA తయారీని అడ్డుకుంటాయట కదా. వీటిని క్వినోలోన్స్ అంటారు. ఎగ్జాక్ట్లీ, DNA సింథసిస్ ఇన్హిబిటర్స్. అసలు ఆ ప్రకృతి ఇచ్చిన పెన్సిలిన్కి మనిషి స్వయంగా డిజైన్ చేసి తయారు చేసిన ఈ సింథటిక్ క్వినోలోన్స్కి మధ్యున్న ప్రధాన తేడా ఏమిటి? ఇవి ఏ విధంగా అధునాతనమైనవి అంటారు? ఇది సింపుల్గా చెప్పాలంటే ప్రకృతి ఇచ్చిన మందులను వాడటం అంటే అడవిలో దొరికిన రాయిని ఆయుధంగా వాడుకోవడం లాంటిది. కాని క్వినోలోన్స్ అలా కాదు. ఇవి 100% బ్రాడ్ స్పెక్ట్రమ్ సింథటిక్ బ్యాక్టీరిసైడల్ ఏజెంట్లు. అంటే ల్యాబ్లోనే పుట్టాయన్నమాట. అవును. అంటే మనిషి తన అవసరానికి తగ్గట్టుగా టార్గెట్ మిస్ అవ్వకుండా ల్యాబ్లో స్వయంగా తయారు చేసిన లేజర్ గైడెడ్ ఆయుధాలివి. బ్యాక్టీరియా సెల్ దాటి లోపలి ఆ ప్రోటీన్ ఫ్యాక్టరీని దాటి ఏకంగా దాని గుండెకాయైన DNAలోకి ఇవి చొచ్చుకుపోతాయి. వావ్! ఈ నోట్స్లో చూస్తుంటే ఆ రసాయనశాస్త్రం ప్రకారం క్వినోలిన్ అనేది ఒక బేసిక్ రింగ్ అని, దానికి C9H7N అనే ఫార్ములా ఉంది. కానీ క్వినోలోన్ అనేది దాన్ని కీటో డెరివేటివ్ అనుంది, దానికి C9H7NO అనుంది. కరెక్ట్. ఆ O అనేది ఆక్సిజన్ని సూచిస్తుంది. ఈ చిన్న మార్పు ఆ కీటో రూపమే యాక్టివ్ ఫార్మాకోఫోర్గా పనిచేస్తుందట కదా. అంటే ఆ ఒక్క ఆక్సిజన్ అణువు చేరడం వల్ల ఇంతటి విధ్వంసం జరుగుతుందా? అది అసలు DNAను ఎలా అడ్డుకుంటుంది? ఇక్కడే నిజంగా మనిషి మేధస్సుకు సలాం చెయ్యాలి మనం. ఆ బేసిక్ రింగ్కి ఒక ఆక్సిజన్ను డబుల్ బాండుతో కలిపినప్పుడు అది క్వినోలోన్గా మారుతుంది కదా. ఆ ఒక్క ఆక్సిజన్ అణువు ఒక రాడార్లాగా పనిచేస్తుంది. రాడర్ లాగానా? ఎలా? బ్యాక్టీరియా తనను తాను విభజించుకోవాలంటే దాని DNA ముందుగా విడిపోయి కాపీ అవ్వాలి. ఆ DNA దారం చిక్కుపడకుండా విప్పడానికి బ్యాక్టీరియాలో DNA గైరేస్ అనే ఒక మోటార్ ఎంజైమ్ ఉంటుంది. మనం డిజైన్ చేసిన ఈ క్వినోలోన్లోని ఆక్సిజన్ అణువు నేరుగా వెళ్లి ఆ మోటార్ను లాక్ చేసేస్తుంది. ఓ, మోటార్ ఆగిపోతే DNA ఏమవుతుంది? మోటార్ ఆగిపోగానే ఆ DNA దారం విపరీతంగా చిక్కుపడిపోయి దాన్ని సూపర్ కాయిలింగ్ అంటారు. అలా చిక్కుపడిపోయి విరిగిపోతుంది. తక్షణమే ఆ బ్యాక్టీరియా చనిపోతుంది. మైండ్ బ్లోయింగ్ అండి. అంటే మనం బ్యాక్టీరియా గోడలు బద్దలు కొట్టి ఆపలేకపోతే వాటి ఫ్యాక్టరీలో ఆపేశాం, అక్కడ కూడా అవి తప్పించుకుంటే ఏకంగా వాటి బ్లూ ప్రింట్ అయిన DNAనే నాశనం చేసే సింథటిక్ ఆయుధాలు తయారు చేశామన్నమాట. అవును, అదొక ఎవల్యూషన్ లాంటిది మన ఫార్మా కెమిస్ట్రీలో. ముఖ్యంగా నార్ఫ్లాక్సాసిన్, సిప్రోఫ్లాక్సాసిన్ వంటి మందులు ఈ కోవలోకే వస్తాయి కదా. వీటిని మూత్రనాళ ఇన్ఫెక్షన్లు అంటే UTI చికిత్సలో అత్యంత ప్రభావవంతంగా వాడుతున్నారంటే దానికి కారణం ఇదే అన్నమాట, ఆ DNAనే ఆపేయడం. అవును, ఆ కీటో గ్రూప్ రసాయన నిర్మాణం అంత అద్భుతమైనది. సిప్రోఫ్లాక్సాసిన్ లాంటివి వాడుతున్నామంటే మనం బ్యాక్టీరియా ఎదుగుదలను ఆపడం లేదు, దాని ఉనికినే సమూలంగా నాశనం చేస్తున్నామనర్థం. ఇదంతా వింటుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. సో మనం ఈ చర్చలో ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం కదా. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ చూసిన ఆ చిన్న ఫంగస్ దగ్గర మొదలుపెట్టి బ్యాక్టీరియా కణ కవచాలను, ఆ 4 అణువుల అమ్మైడ్ రింగ్ ఎందుకు పగిలిపోతుందో చూస్తూ బీటా లాక్టమ్స్ గురించి అర్థం చేసుకున్నాం. కరెక్ట్. దాని తరువాత ఆ ఫ్యాక్టరీలో ఇరుక్కుపోయే టెట్రాసైక్లిన్స్ రెంచులు, ఫ్యాక్టరీ ద్వారాలను మూసేసే భారీ మ్యాక్రోలైడ్స్ దుప్పట్ల గురించి మాట్లాడుకున్నాం. అవును, ఆ తర్వాత క్లోరాంఫెనికాల్ ద్వారా ఆ గ్రే బేబీ సిండ్రోమ్ రూపంలో మన శరీర జీవక్రియల ప్రాముఖ్యతను తెలుసుకున్నాం. చివరగా ల్యాబ్లో మనిషి స్వయంగా డిజైన్ చేసిన సింథటిక్ లేజర్ ఆయుధాలు అంటే DNAను చిక్కుముడివేసే క్వినోలోన్స్ గురించి విశ్లేషించాం. నిజంగా ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ అనేది బోర్ కొట్టే థియరీ కాదు, ఇది అణువుల స్థాయిలో జరిగే ఒక ప్రాణాంతక యుద్ధ క్రీడని అర్థమైంది. ఖచ్చితంగా. ప్రతి రింగ్, ఆ ప్రతి అణువు, ఆఖరికి ఉష్ణోగ్రతలో వచ్చే మార్పు కూడా ఈ సూక్ష్మ ప్రపంచంలో గెలుపు ఓటములను నిర్ణయిస్తుంది. మనం వాడే ప్రతి మాత్ర వెనుక ఇంత గొప్ప సైన్స్ దాగి ఉంది. అదన్నమాట సంగతి. సో ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. లక్షల సంవత్సరాలుగా మట్టిలో ఉన్న బ్యాక్టీరియాలు, ఫంగస్లు వనరుల కోసం ఒకదానితో ఒకటి పోరాడుకోవడానికి ఈ అద్భుతమైన రసాయన ఆయుధాలను తయారు చేసుకున్నాయి. మనం ప్రస్తుతం వాడుతున్న యాంటీబయోటిక్స్ అన్నీ ఆ మట్టిలో జరిగిన యుద్ధం నుండి మనం నేర్చుకున్నవే. అవును కదా, ఎంత గొప్ప విషయం. అయితే ఇంత అద్భుతమైన ప్రపంచం మన కంటికి కనిపించకుండా
మన పాదాల కింద ఆ మట్టిలోనే ఉంది కదా. ఇంకా అక్కడ ఎన్ని అదృశ్య రసాయన ఆయుధాలు, మనకు తెలియని మనం కనుగొనని ఎన్ని మందులు దాగి ఉన్నాయో కదా. భవిష్యత్తులో ఆ మట్టి నుండి పుట్టే కొత్త రసాయనాలు ఇంకెన్ని ప్రాణాలను కాపాడతాయో ఒక్కసారి ఊహించండి. ఈ ఆలోచనతోనే మన ఈ లోతైన విశ్లేషణను ఇంతటితో ముగిస్తున్నాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. భవిష్యత్తు గురించి ఒకసారి ఆలోచిస్తూ ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.